కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడం జరిగిందని కేసీఆర్ తలపెట్టిన ఉద్యమంతోనే తెలంగాణ ఏర్పడిందని మెదక్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కు చిన్నశంకరంపేట మండలం నుండి టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి సుమారు 200 బైక్లతో ర్యాలీగా మెదక్ తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంటారెడ్డి గారి తిరుపతి రెడ్డితో పాటు మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, అందే కొండల్ రెడ్డి, కుమార్ గౌడ్, సంగస్వామి, శ్రీనివాస్ రెడ్డి, మంచాల లక్ష్మణ్, నరేష్, రాజ్ కుమార్, చంద్రం తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు రాజుగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 15 సంవత్సరాల క్రితం ఇదే రోజు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తే ఊపెత్తున ఉద్యమం ఎగిసి ఆ రోజు డిసెంబర్ 9 నాడు తెలంగాణ ఇస్తామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కేసీఆర్ జ్ఞాపకాలు చెరిపేస్తాం, కేసీఆర్ను ఏం చేయలేదు, కేసీఆర్ ఏమేమి చేసి అవి కనిపే కూడా చేస్తామంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఈ రోజునే దీక్ష పూనుకున్న రోజు కాబట్టి అయితే అంతకుముందు జరిగిన తెలంగాణ ఉద్యమం ఒకెత్తైతే కేసీఆర్ గారు దీక్ష పూనిన రోజు బ్రహ్మాండంగా రాష్ట్రమంతటా కూడా ఇది అలజడి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క పౌరునిలో తెలంగాణ కావాలనే అది ఉత్తేజం చెలరేగింది. ఆ రోజు నుండి కేసీఆర్ గారు చేసిన దీక్ష ఫలితంగానే ఈరోజు మనకు రాష్ట్రం సిద్ధించింది. దాంట్లో అయితే ఎవరు కూడా అనుమానపడాల్సిన అయితే అవసరం లేదు. అవంతా కూడా చరిత్ర చెప్తుంది, మనం చూస్తూనే ఉన్న పరిస్థితులు కూడా. కాబట్టి ఈరోజు గౌరవ కేటీఆర్ గారు పిలుపు మేరకు దీక్షా దివస్ శంకరంపేట మండల కేంద్రంలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని మెదక్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరం కూడా మూకుమ్మడిగా తరలి వెళ్ళడం జరుగుతుంది. దీక్షా దివస్ను మనము గతంలో జరిగిన ఉద్యమంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ నిజంగా ఆ రోజు పరిస్థితులు చూస్తుంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అయినా సరే దీక్షా దివస్ను మొదలుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరు సన్నద్ధమై కృషి చేసినటువంటి చరిత్ర తెలంగాణ చరిత్ర. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎనలేని అభివృద్ధి చేసినటువంటి ఘనత మన కేసీఆర్